వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగింది. 1:100 సెలక్షన్ రేషియో ఉండబోతుందని ఆల్రెడీ ఏపీపీఎస్సీ కూడా చెప్పింది. సో దీనికోసం ఎక్కువ మందే సెలెక్ట్ అవుతారు, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది మెయిన్స్కి. సో దీంట్లో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో 75 మార్క్స్ ఉన్నాయి. దీనికి వెయిటేజ్ ఎక్కువ ఉంది. దీని గురించి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, సిలబస్ ఎలా అనలైజ్ చేసుకోవాలనే దాని గురించి మనతో సి హరికృష్ణ గారు ఉన్నారు, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. వెల్కమ్ సార్, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే 75 మార్క్స్ ఉంది, చాలా హ్యూజ్ వెయిటేజ్ ఉన్నాయి. అంటే దీన్ని ఒకసారి బ్రీఫ్గా సిలబస్ ఎలా ఉందో ఒకసారి చెప్తారా సార్? సార్, ఇప్పుడు గ్రూప్ 2లో ఫస్ట్ టైం ఇలాగా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇవ్వడం జరిగింది. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అని పాపులర్గా వెళ్తోంది, కానీ అందులో సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఎన్విరాన్మెంట్ కూడా ఉంది. సో మొత్తం సిలబస్లో 5 యూనిట్స్ ఇచ్చారు. అయితే ఈ 5 యూనిట్స్లో 2 యూనిట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. మిగతా 3 యూనిట్స్ అంతా కూడా పర్యావరణం, కన్జర్వేషన్, దానికి రిలేటెడ్ పొల్యూషన్, అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మనం ఈ కోవిడ్-19 ఛాలెంజ్ రావడంతో సిలబస్లో కూడా దానికి తగ్గట్టుగానే కోవిడ్-19 పాండమిక్ ఇష్యూస్ మీద, అసలు పాండమిక్ ఛాలెంజెస్ కానీ, ప్రిపేర్డ్నెస్, సో ఇలాంటి విషయాల్ని అక్కడ పొందుపరచడంతో, ఇంకోటి మీకు క్లైమేట్ చేంజ్, దాంతోపాటు సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఓవరాల్గా తీసుకుంటే 5 యూనిట్స్ ఉన్నాయి సిలబస్లో. ఫస్ట్ యూనిట్ అంతా కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం సైన్స్ రంగాన్ని చాలా వేగంగా ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే భారతదేశ సైన్స్ విధానాలు కానీ, భారత్ ఇప్పుడు టెక్నాలజీ మిషన్స్ అనే వాటిని ముందుకు తీసుకొస్తుంది. సో ఈ టెక్నాలజీ మిషన్స్, అదేవిధంగా మళ్ళీ భారతదేశం అంతరిక్ష కార్యక్రమం, అసలు ప్రపంచంలో ఎప్పుడు మనం అంటే భారత్ లాంటి దేశం అంతరిక్షంలో ఇంత గొప్పగా ఎదగలుగుతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది ఆ అంతరిక్ష కార్యక్రమం. సో దాంతోపాటు డిఫెన్స్ ఉంది, ఎనర్జీ అని సెకండ్ యూనిట్లో ఉంది. అలానే ఫస్ట్ యూనిట్లో ఇంకొకటి ఐసీటీ అండి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ చాలా ఇష్యూ అయిపోయింది. సో అందుకని సైబర్ సెక్యూరిటీని కూడా దానిలో పెట్టారు. సో ఇలా ఫస్ట్ యూనిట్లో ఏం చేశారంటే అన్ని పెద్ద పెద్ద టాపిక్స్ అన్నీ కలిపేశారు అటామిక్ ఎనర్జీతో పాటు. సెకండ్ యూనిట్లో మనకి సిలబస్లో ఎనర్జీ, సో శక్తి వనరులు ఎలా ఉన్నాయి భారతదేశంలో, వాటి వినియోగం ఎట్లా ఉంది, డిమాండ్స్ ఎట్లా ఉన్నాయి, శక్తి వనరుల డిమాండ్స్, అసలు శక్తి రంగంలో భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తుంది. ఈ కార్యక్రమాలు ఏంటి, శక్తి విధానాలు ఏమిటి. ఇక థర్డ్ యూనిట్ అంతా కూడా ఈ 3, 4, 5 పర్యావరణానికి రిలేటెడ్ అని చెప్పాను నేను అప్పుడే. అయితే పర్యావరణంలో ఫస్ట్ అంటే థర్డ్ యూనిట్లో ఎకాలజీ, బేసిక్గా ఎకాలజీ ఇచ్చారు, బయోడైవర్సిటీ ఇష్యూస్ ఇచ్చారు. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్లో ఏంటంటే పర్యావరణ కాలుష్యం, అలానే సుస్థిర పర్యావరణ కాలుష్యంతో పాటు ఘన వ్యర్థ నిర్వహణ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి మనం అంటే అభ్యర్థులు కూడా కొద్దిగా ఆస్పిరెంట్స్ గమనించాల్సింది ఏంటంటే ఈ పొల్యూషన్ యూనిట్లోనే వీళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎకో ఫ్రెండ్లీ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఏవేవైతే ఈరోజు భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయో వాటితో పాటు ఇంకా ఈ దీంతోనే ట్రాన్స్జెనిక్స్ అని ఇప్పుడు మనకు జన్యు మార్పిడికి సంబంధించిన ఈ వివాదాలు ఉన్నాయి కదండి, సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఇక చివరి యూనిట్ అంతా కూడా క్లైమేట్ చేంజ్, శీతోష్ణస్థితి మార్పు, సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఆమ్ల వర్షాలు, సో ఇలాంటి ఏరియాస్ అన్నింటినీ కూడా ఇందులో పొందుపరిచి పాండమిక్ ప్రిపేర్డ్నెస్, భారత్ అసలు ఆరోగ్య సమస్యలు భవిష్యత్తులో రాబోయే అవకాశం ఉన్నప్పుడు హౌ షుడ్ వి బీ ఏబుల్ టు రియలీ ఫేస్ దట్ ఛాలెంజెస్. అట్లనే ఇటీవల కాలంలో ప్రభుత్వం ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు తీసుకొచ్చింది. సో వాటి గురించి అలానే వాటి ద్వారా మనం ఏం సాధించాం అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఈ 5 యూనిట్స్ మనకు 75 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు 5 యూనిట్స్ ఉన్నాయి కదా, ఇది ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందా? అంటే సార్ ఇప్పుడు 75 మార్క్స్ అన్నప్పుడు ఈక్వల్ వెయిటేజ్ ఉండే అవకాశం తక్కువే. ఎందుకంటే అసలు ఫస్ట్ యూనిట్ సిలబస్ కనుక తీసుకుంటే ఎలా ఉందంటే మిగతా ఈ 4 యూనిట్లకు సంబంధించి మనం ఎంత చదువుతామో అంత మొత్తం ఫస్ట్ యూనిట్లోనే వేశారు. సో అంచేత మనం ఈక్వల్ వెయిటేజ్ అని ఎక్స్పెక్ట్ చేయడం అభ్యర్థులు తప్పు చేయకూడదు. సో ఫస్ట్ యూనిట్లో ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు, సెకండ్ యూనిట్ చిన్నగా ఉంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఎనర్జీలో ఒక కీలక భాగంగా ఉన్నటువంటి అటామిక్ ఎనర్జీ లేదా అణుశక్తిని ఫస్ట్ యూనిట్లో వేసేశారు. సో అందుకని యూనిఫామ్గా ప్రతి యూనిట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనుకోవడం కుదరదు. సో అందుకని అభ్యర్థులు సిలబస్లో ఏది వదలకుండా, సో బాగా చదివితే ఏ టాపిక్ కూడా వదలకుండా దాన్ని బట్టి మనకి ఏ రేషియోలో ఇస్తే ఆ రేషియోలో మనం చదువుకోవచ్చు. ఓకే, అంటే ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేసుకున్నారు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ లేదా టీఎస్పీఎస్సీలో జరిగిన వాటిని బట్టి. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమన్నా క్వశ్చన్ ప్యాటర్న్స్ ఏమన్నా మీరు రిలేట్ చేయగలరా? అంటే ఇప్పుడు ఒకటండి, ఇది డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే స్టూడెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఇదివరకు జనరల్ స్టడీస్ తరహాలో చదువుతూ వెళ్తున్నారు ఇంకా.
అంటే ఫస్ట్ టైం అనమాట 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటిది అసలు 75 మార్క్స్కి సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 ఇవ్వడం ఇదే మొదటిసారి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా టాపిక్స్ ఉంటే అందులో 35 to 40 మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటి, అది ప్రిలిమినరీ ఎగ్జామ్, అది స్క్రీనింగ్ ఎగ్జామ్. ఇక్కడ ఏమవుతుంది, సక్సెస్ అనేది ప్రతి మార్కు మీద ఆధారపడుతుంది. సో 75 మార్క్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవ్వడంతో సో డెఫినెట్లీ అభ్యర్థులు ఏంటంటే దీన్ని జనరల్ స్టడీస్లో అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కి చదివినట్టుగా చదవడం అనేది చేయకూడదు. దీన్ని చాలా డీటెయిల్డ్గా తర్వాత ఇప్పుడు ప్యాటర్న్ కూడా మీరు చూడొచ్చు. ఈవెన్ ఇప్పుడు గ్రూప్ 2 ప్రిలిమ్స్ జరిగింది, రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా జరిగింది ఏపీపీఎస్సీలో. సో ప్యాటర్న్ అనేది సివిల్ సర్వీసెస్ ప్యాటర్న్లో ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులు కూడా చాలా హార్డ్గా వచ్చిందనే విషయాన్ని వెలిబుచ్చుతున్నారు. అయితే ఇక్కడ హార్డ్ అనేది కాకుండా ఇన్ఫర్మేషన్ ఆ టాపిక్లో కొద్దిగా స్కోప్ని బాగా పెంచుకొని చదివితే కవర్ చేయగలిగేవే ఉన్నాయి. సో అది ప్రధానంగా అందుకే పరిధిని కొద్దిగా పెంచుకొని చదువుకోవడం అనేది ముఖ్యం. అంటే దీనికి చాలా మనం ఎగ్జాంపుల్స్ రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగినటువంటి కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్స్. ఓకే సార్. అంటే ఎక్కువ కరెంట్ ఈవెంట్స్ నుంచే వస్తున్నాయి అనేది చాలామంది చెప్తున్నారు సార్. కరెంట్ ఈవెంట్స్ అనేదే కదండి కీలకం. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అంటేనే అసలు జరుగుతున్నవే ఎప్పుడు కరెంట్ ఈవెంట్స్. అయితే ఇక్కడ 2 రకాలుగా అడుగుతున్నారు క్వశ్చన్స్. ఒకటి ఏంటంటే కంప్లీట్గా ఒక టాపిక్ తీసుకొని కరెంట్ ఆస్పెక్ట్ మీదే స్టేట్మెంట్స్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఉదాహరణకు రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఇది భవిష్యత్తులో అంటే 2025లో ప్రయోగించబోయే జీసాట్ N2 అనే ఒక ఉపగ్రహం. సో ఈ ఉపగ్రహం మీద క్వశ్చన్ ఎందుకు వచ్చింది అనేది మనం గమనిస్తే, సో ఇది భారతదేశం ఇప్పటివరకు ఎన్నడూ ఇస్రో స్పేస్ ఎక్స్ మనకు ఎలాన్ మస్క్ సంబంధించి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఎప్పుడు భారత్ ఇస్రో పరంగా ఉపగ్రహాన్ని ప్రయోగించలేదు. మొన్నటి వరకు ఏరియన్ రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నాం. అయితే ఏరియన్ 5 రాకెట్ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే రిటైర్ చేసింది ఏరియన్ స్పేసెస్ అనే సంస్థ. అందుకని ఇప్పుడు ఏరియన్ 6 రెడీ అవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు జీసాట్ N2 అనే ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించాలి. అయితే అభ్యర్థులు ఇక్కడ నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఇందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏమని, ఇది భారతదేశ ఫస్ట్ డిమాండ్ డ్రివెన్ శాటిలైట్ అని. యాక్చువల్గా జీసాట్ 24 ఆల్రెడీ అయిపోయింది, అది డిమాండ్ డ్రివెన్ శాటిలైట్. అంటే ఏంటి, ఇక్కడ అభ్యర్థులకు ముందు విషయాలు క్లియర్గా తెలిసి ఉండాలి. ఇక్కడ ఏం చేశాడు, ఇదే ఇప్పుడు రేపు ప్రయోగించబోయేదే డిమాండ్ డ్రివెన్ అన్నాడు. సో కానీ అంతకంటే ముందు అలాంటిది ప్రయోగించేశారు. సో అంటే ఏంటి, అభ్యర్థులకి ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసుకోవాలి, బేసిక్స్ మీద పట్టు ఉండాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఏం ప్రయోగాలు జరగబోతున్నాయి, ఇస్రో ఏ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది, అంటే ఈ విధంగా అభ్యర్థులు చదివితే అంటే కాంబినేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఫ్యూచర్ ఆస్పెక్ట్స్, బేసిక్స్, ఈ మూడింటి కాంబినేషన్లో చదువుకోవాలి. ఓకే. అంటే జనరల్గా మనం స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అంటే ఆబ్వియస్లీ నో అనే చెప్తాను సార్. ఎందుకంటే స్ట్రైట్ క్వశ్చన్స్ మొత్తం 75లో వస్తే ఒక 10 కూడా రాకపోవచ్చు. అయినా కూడా ఇన్ఫర్మేషన్ బాగా చదివి ఉంటేనే, అంటే డీటెయిల్డ్గా ఇప్పుడు న్యూస్ పేపర్లో వస్తున్న దాన్ని బాగా చదువుకొని సో దాని బేసిక్స్ అన్నీ మళ్ళీ ఒకసారి తెలుసుకోవడం, సో ఇలా చేస్తే తప్ప కుదరదు. అంటే మీరు అడుగుతున్నది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ కానీ ఆల్రెడీ స్టాటిక్ పార్ట్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్లో మనం అది ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ చేసినా సరే స్టాటిక్ పార్ట్ని, కరెంట్ అఫైర్స్ని ఒకే క్వశ్చన్లో స్టేట్మెంట్స్గా అడిగి ఇవ్వడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అంటే ఇంటర్లింక్ చేయాల్సిందే, ఇంటర్లింక్ చేసే అడుగుతున్నారు కూడా. అంటే రీసెంట్ పేపర్స్ చూస్తే సార్ ఎక్కువ ఐఐటీస్ ఈ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్తో కూడా లింక్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఏంటంటే ఏదో విధంగా భారతదేశంలో ఇప్పుడు ఈ వివిధ కార్యక్రమాలతో లింక్ అయి ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే నేను మళ్ళీ డిఫెన్స్ కానీ స్పేస్ కానీ చెప్పినప్పుడు ఈరోజు మనకు అనేక స్టార్టప్స్ వచ్చాయండి. సో స్పేస్ స్టార్టప్స్ ఇంకా ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్లో కూడా పిల్లలు ఇదే చదువుకోవాలి. ఏది భారతదేశంలో స్పేస్ స్టార్టప్స్ కానీ ఇంటర్నేషనల్ స్పేస్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. సో డెఫినెట్లీ భారతదేశంలో అనేక ఐఐటీలు, ఈరోజు ఐఐటి చెన్నై కావచ్చు, తర్వాత ఇప్పుడు ఐఐటి చెన్నై ఆధారంగా కదండి ఇప్పుడు అగ్నికుల్ కాస్మాస్ అనే స్టార్టప్ వచ్చింది. అంటే ఐఐటీల్లో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్స్ నుంచి వచ్చిన స్టార్టప్సే ఈరోజు దేశవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయి. సో అందుకని అంటే ఆ ఐఐటీలు కావచ్చు లేదా ఇంకా ఇతర భారతదేశ పరిశోధన కేంద్రాలు, ఇతర స్టార్టప్స్ వీటన్నిటిని లింకప్ చేసే క్వశ్చన్స్ అడుగుతున్నాను. ఓకే. అంటే జనరల్గా రిసోర్సెస్ కూడా మారుతూ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మనం రెఫరెన్స్ బుక్స్ అనేటివి స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ ఏమన్నా చదువుతూ ఉండాలా, లేకపోతే ఓన్లీ ఆన్లైన్ మెటీరియల్స్ లేదా మినిస్ట్రీ వెబ్సైట్స్ వీటిపైనే డిపెండ్ అవ్వాలి? ఓకేనండి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్యాకల్టీకి ఆల్మోస్ట్ వాళ్ళు దే ఆర్ గోయింగ్
ఆన్ పబ్లిషింగ్ బుక్స్. అంటే నేనేమంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి మెంటార్ని ఎంచుకోవాలి స్టూడెంట్స్. సో కోచింగ్ తీసుకుంటారా తీసుకోకపోవచ్చా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈజీ మెథడ్లో ఒక బుక్ చదివేస్తే లేకపోతే పలానా ఒక వెబ్సైట్ చదివేస్తే అయిపోతుంది అనుకోవడం కంప్లీట్లీ రాంగ్. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ప్లే చేస్తాయి. సో ఇప్పుడు అభ్యర్థులు ఈ మధ్యకాలంలో ఏంటంటే న్యూస్ పేపర్లు ప్రత్యక్షంగా ఫిజికల్గా చదవడం తగ్గిపోయింది. సో ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడము, లేకపోతే ఒకరి నుంచి ఒకరికి పేపర్ ఆన్లైన్ కాపీ రావడం. సో అయితే దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మంచి మ్యాగజైన్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తున్నటువంటి సైన్స్ రిపోర్టర్ అని ఒక మ్యాగజైన్ ఉంది, అది మంత్లీ మ్యాగజైన్. సో అలాంటి మ్యాగజైన్స్ చూస్తూ ఉంటే చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే ఏం చేంజెస్ వస్తున్నాయి ఎవ్రీ మంత్ దానిలో అడుగుతూ ఉంటారు. సో స్టాండర్డ్గా బేసిక్గా ఇస్తున్నటువంటి బుక్స్ని మాత్రమే వాటి మీద ఆధారపడితే కుదరదు. సైన్స్ రిపోర్టర్తో పాటు మీరు ఇంకా మనకు పిఐబి ఉంది. సో పిఐబిలో డెవలప్మెంట్స్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్గా. సో ఆన్లైన్లో మంచి న్యూస్ పేపర్ కూడా మీరు ఫాలో అవ్వడం తప్పులేదు. సో సాక్షిలో కూడా దీనికి సంబంధించి సపరేట్ కాలమ్స్ ఉన్నాయి. సో వాటిని మీరు ఫాలో అయితే ఆబ్వియస్గా మీరు కవర్ చేసేసుకుంటారు. అంతేగాని నెలంతా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వకుండా నెల తర్వాత వచ్చి ఏదైనా ఒక మ్యాగజైన్ చదువుకొని దానిలోనే చూసుకుందామంటే తప్పు. అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ కనెక్టివిటీ మిస్ అవుతుంది. సిలబస్లో ఏముందో చూసుకోవాలి. న్యూస్ పేపర్లో వచ్చిన సబ్జెక్టు ఏదైనా ఒక ఈవెంట్ మన సిలబస్కి కనెక్ట్ అవుతుందా లేదా, సో దాన్ని బేస్ చేసుకొని చూస్తేనే ఆబ్వియస్గా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే డే టు డే లాగా ప్రిపేర్ చేసుకోవాలంట. కనీసం స్టూడెంట్ ఒక గంట అయినా దాని మీద స్పెండ్ చేయగలిగితే అప్పుడు కొత్త ప్యాటర్న్కి అనుగుణంగా ప్రిపరేషన్ కూడా ముందుకెళ్తుంది. టెక్నాలజీ అంటే ఇప్పుడు ఆ టాపిక్లో ఏమన్నా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి అని ఏమన్నా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ ఒకటండి, ప్రయారిటైజేషన్ నేను ఇవ్వగలను. అంటే స్టూడెంట్స్ ఎప్పుడైనా అడుగుతారు కదండి, సో ఎలా చదవాలి, ఏవి బాగా చదవాలి అంటే కొద్దిమంది ఇంపార్టెంట్ టాపిక్స్ అని అడిగినప్పుడు ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మీద ఆధారపడి మన సక్సెస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఏరియా వేర్ క్వశ్చన్స్ విల్ కమ్. ఓన్లీ అంటే ఆ స్పెసిఫిక్ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది లేదు. సబ్జెక్ట్లో ఏ పార్ట్ వదలకుండా చదవాలి. ప్లస్ ఈ మధ్యకాలంలో చాలామంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఇది సిలబస్ కొద్ది పరిధి దాటి వచ్చింది అనే ఒక కంప్లైంట్ వస్తుంది. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో సిలబస్ని మాత్రమే ఆధారంగా చేసుకొని చదివితే రాంగ్. ఎందుకంటే సిలబస్ అనేది ఇండికేటివ్. స్పేస్ అంటే అక్కడ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ మాత్రమే చదవకూడదు. ఒకవేళ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఇచ్చినా సరే ఇంటర్నేషనల్ స్పేస్ ఇష్యూస్ అన్నీ చదువుకోవాలి. సో అంచేత సిలబస్ అనేది ఎప్పుడు ఇండికేటివ్ ఉంటుంది. సో టెక్నాలజీ మిషన్స్ అని ఒకటి ఉందనుకుందాం, అప్పుడెప్పుడో 1986లో స్టార్ట్ అయిన మిషన్ గురించి అడగచ్చు, రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన ఏ మిషన్ గురించి అయినా అడగచ్చు. సో అందుకని సిలబస్ అనేది అంటే సెలెక్టివ్గా చదవడం రాంగ్. ఏమంటే ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. అవును ఇవి టాప్ ప్రయారిటీ టాపిక్స్, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ, అట్లా ప్రయారిటైజ్ చేసుకుంటే ఆబ్వియస్గా ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అలా అని చెప్పి మిగతా వదిలేయకూడదు, అట్లా చదువుకోవచ్చు. అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు సిలబస్ చూస్తే చాలా వ్యాస్ట్గా ఉంది. ఒక్కొక్క టాపిక్ ఏమన్నా మనము రిసోర్సెస్ ఏమన్నా మీరు చెప్పగలరా? ఇస్రో ఉందనుకోండి, ఇస్రో మనకి చాలా చక్కగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్రోలో డంప్ అయి ఉంది ఆల్రెడీ. సో మనకు isro.gov.inకి వెళ్తే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ప్లస్ ఇంకోటి తెలుగు మీడియం అభ్యర్థులు కూడా పిఏబి చాలా న్యూస్ ఏదైతే వస్తుందో అది తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఏమంటే అభ్యర్థులు కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఈరోజు ఒక ప్రయోగం జరిగింది, న్యూస్ పేపర్లో ఏమొచ్చింది, సో ఇస్రో న్యూస్ రిలీజ్లో ప్రెస్ రిలీజ్లో ఏం చెప్తోంది, దానికి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ చాలా సింపుల్గా కూడా మనం చాలా విషయాలు తెలుసుకోవడానికి ఆల్ ఇండియా రేడియో రాత్రి వచ్చేటువంటి న్యూస్ కానీ అది కూడా ఏంటంటే బాగా ఫిల్టర్ అవుట్ చేసి ఇంపార్టెంట్ ఏరియాస్ని ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఇండియా రేడియోలో. అంటే పిల్లలకి ఇవన్నీ కొద్దిగా ఒక అలవాటు చేసుకొని టైం ఫ్రేమ్లో వాటిని ఫాలో అయితే ఆబ్వియస్లీ చాలా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ కమింగ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్పెషల్లీ చాలామంది అడుగుతుంటారు తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళు, మాకు చాలా కష్టంగా ఉంది, ఎక్కడ ఏమి దొరకట్లేదు అనేది. మళ్ళీ ఒక మంచి మెంటార్ని పట్టుకోవాలి. అంటే ఈ ఫీల్డ్లో ఒక పర్టికులర్ ఏరియాలో ఎవరు మనకు బాగా గైడ్ చేయగలుగుతారు అన్నప్పుడు, సో టుడే వీ హ్యావ్ సో మెనీ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సో వాళ్ళు ఏంటంటే దే కెన్ కాంటాక్ట్, సో అండ్ అట్లీస్ట్ ఆస్క్ దెమ్, సో ఈ టాపిక్ నేను ఎలా చదవాలి ఏంటి అనేది. ఇప్పుడు సాక్షి మాధ్యమం ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఒక కాంబినేషన్ ఫామ్ చేసుకోవాలి. సో ఈ కాంబినేషన్ ఏంటంటే న్యూస్ పేపర్, పిఐబి, సైన్స్ రిపోర్టర్, అలానే
ఈ ఈవెంట్స్ జరుగుతుంటాయి చూడండి. ఈవెంట్ జరగగానే వెయిట్ చేయకుండా ఆ నెక్స్ట్ రోజే ఆ ఈవెంట్ మీద మనం సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమవుతుందంటే సెల్ఫ్ నోట్స్ చేసుకునేటప్పుడు మనం ఆ సబ్జెక్ట్ని బాగా చదివినప్పుడు ఒకటి అర్థం అవుతుంది, మనకంటూ ఒక సమ్మరీ తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఇవన్నీ వదిలేసి ఎవరో తయారు చేసిన సమ్మరీని చదువుతామంటే ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్కి వర్కౌట్ అవుతుంది. అండ్ మీరు ఇప్పుడు సెల్ఫ్ నోట్స్ అన్నారు సార్, ఈ సెల్ఫ్ నోట్స్, రివిజను, ప్రాక్టీస్ టెస్ట్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండ్ చాలా ఇంపార్టెంట్ అనుకోండి. డెఫినెట్లీ సార్. సో ద పవర్ ఆఫ్ రివిజన్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఏ ఎగ్జామ్ అయినా చూడండి, సో మనం క్యాట్ ఎగ్జామ్ కానీ, తర్వాత ఐఐటికి సంబంధించిన జీ మెయిన్స్ ఏవి అయినా తీసుకోండి, సక్సెస్ఫుల్ పీపుల్ చెప్పేది ఏంటంటే రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో రివిజన్ చేయాలి, అలానే ఎవాల్యుయేట్ చేసుకోవడానికి మంచి టెస్ట్ సిరీస్ తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక టెస్ట్ రాసాం, దానిలో మనకు మార్క్స్ తగ్గాయి. ఎందుకు తగ్గాయి? ఆ క్వశ్చన్ అసలు ఆ టాపిక్ నేను చదవలేదా? మరి చదవలేనప్పుడు ఓకే, ఈ ఏరియాస్ నేను ఇంకా కవర్ చేయలేదు, సో కవర్ చేయాల్సిన ఏరియాస్. రెండవది మిస్లీడ్ అయ్యాం, అంటే సబ్జెక్ట్ మీద కొద్దిగా క్లారిటీ చదివాం కానీ క్లారిటీ లేకపోవడం ద్వారా ఇది తప్పుగా అర్థం చేసుకున్నాం, ఆ క్వశ్చన్ పోయింది. సో అట్లా ఏ ఫ్యాక్టర్ ద్వారా మన క్వశ్చన్స్ తప్పు అవుతున్నాయి, మన ఆన్సర్స్ తప్పుగా పెడుతున్నాం అనేది సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోగలిగితే ఆబ్వియస్లీ వన్ డే ఆఫ్టర్ వన్ డే సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ప్రిపరేషన్. ఓకే సార్, కానీ చాలామంది నేను అంటే టాపర్స్ కూడా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా నేను ఎందుకు మొత్తం చదవడము, ఎవ్రీ వీక్ నాకు ఒక టెస్ట్ పెడతారు లేదా ఒక టెస్ట్ సిరీస్ వస్తుంది, ఓన్లీ అవి ప్రాక్టీస్ చేసి నేను ఎగ్జామ్ రాస్తాను అంటాడు. ఈ టాపర్స్ ఎవరైతే మీరు అలా అంటున్నారో, అంటే ఇది ఎంతవరకు నిజం అనేది కూడా మళ్ళీ మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఒకరికి వర్తించింది అందరికీ వర్తించదు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆన్ అన్ యావరేజ్ స్టూడెంట్స్, ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఏం చేస్తే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారనే పాయింట్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో అంటే అలాంటప్పుడు ఏం చేయాలంటే, సో టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు సబ్జెక్ట్ని బాగా చదివి ఉంటే కదండి టెస్ట్ సిరీస్ మనం చేయగలుగుతాం. ప్లస్ ఇంకొకటి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో నెగిటివ్ మార్కింగ్లో ఉన్నప్పుడు మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ చాలామంది నెగిటివ్ మార్క్స్ వచ్చాయి. సో 23, 24, 30 వచ్చి కూడా ఇప్పుడు 1:100 అని మీరు అన్నట్టుగా 1:100 కోసం పిల్లలు వేచి చూస్తున్నారు. అంటే ఈ మెథడ్ ఎందుకు జరిగిందంటే మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలిగేవి చాలా తక్కువ ఉన్నాయి అక్కడ. ఇది మెయిన్స్ కనుక ఇలాగే రిపీట్ అయితే ఆబ్వియస్గా ఏమవుతుందంటే స్కోర్ ఒక్కసారిగా పడిపోతుంది. ఆ నెగిటివ్ మార్కింగ్లో ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు ప్రిలిమినరీలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అనుభవం వచ్చిన నేపథ్యంలో సో గ్రూప్ 2 మెయిన్స్లో సక్సెస్ సాధించాలి అంటే షూర్ షార్ట్ క్వశ్చన్స్ మనకి కనీసం అంటే ఆ 75 ఆ పేపర్లో ఏదైనా ఫస్ట్ పేపర్ కానీ సెకండ్ పేపర్ కానీ మనం ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ కనీసం ఒక 70-80 దాకా ఉంటే సో సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. రాని క్వశ్చన్స్ అంటే మనకు ఆన్సర్ రాదన్నప్పుడు దాన్ని వదిలేయడమే ఉత్తమం. ఓకే, ఇది ఓన్లీ అన్ ఎస్టిమేషన్ అడుగుతున్నా సార్. ఇప్పుడు 75 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులో అన్ యావరేజ్ హైయెస్ట్ ఎంతవరకు ఒక స్టూడెంట్ అంటే బెస్ట్ స్టూడెంట్ అనుకోండి ఎంతవరకు స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి? సార్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ పరంగా కనుక చూసినట్టయితే సార్ 65 విల్ బీ ఎ వెరీ గుడ్ మార్క్. 65 ఇస్ గుడ్ మార్క్. సో దట్ విల్ బీ వెరీ గుడ్ మార్క్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే సో ఎంత బాగా చదివినప్పటికీ కూడా స్టూడెంట్స్ ఆ నెగిటివ్ మార్క్స్ ఇష్యూ ద్వారా కోల్పోయే ప్రమాదం ఉంది. సో నెగిటివ్ మార్కింగ్ లేదనుకుందాం, సో ఆబ్వియస్లీ 70 దగ్గర కూడా వెళ్ళచ్చు. సో నేను మేజర్ ఫ్యాక్టర్ నెగిటివ్ మార్కింగ్ తీసుకొని నేను 65 అని చెప్తున్నాను. వితౌట్ నెగిటివ్ మార్కింగ్ ఎస్ పీపుల్ కెన్ గో టు 70. ఓకే, ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఉంది, అంటే లెంత్ ఆఫ్ క్వశ్చన్స్ అంత ఎక్కువ రాకపోయినా కొంచెం తక్కువగానే వస్తున్నాయి. సో టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకోవాలి? ఇది కూడా పిల్లలకి కొద్దిగా ప్రాబ్లం ఉంది, అందుకనే రివిజన్ చేయాలి సార్, టెస్ట్ సిరీస్ తీసుకోమని చెప్పేది అది. సో మనమే ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది సార్, ఏంటంటే ఇప్పుడు మనకు గత ప్రీవియస్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ క్వశ్చన్స్ కానీ సో వాటిని ఇప్పుడు బెస్ట్ ప్రాక్టీస్ ఏదండి ప్రీవియస్ క్వశ్చన్స్. సో ప్లస్ ఇప్పుడు సివిల్స్ మెథడ్లో అడుగుతున్నారు అనేది ప్రతి స్టూడెంట్ అనుకుంటున్నాడు. అలాంటప్పుడు స్టూడెంట్స్ కూడా ఏం చేయాలంటే కనీసం ఒక 3-4 ఇయర్స్ సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ క్వశ్చన్స్ని చూస్తూ సో ఎన్విరాన్మెంట్లో ఎలా వచ్చాయి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలా వచ్చాయి, సో ఆ ధోరణి అనేది అలవాటు పడడానికి వాళ్లకు అది కూడా ఏంటి మనం యూపీఎస్సీ పెట్టినటువంటి నిర్వహించిన ఎగ్జామ్ క్వశ్చన్స్ చూడమంటున్నాం. సో నాట్ జస్ట్ ఎనీ అనదర్ టెస్ట్ సిరీస్. సో వాళ్ళకి ఏంటంటే వెన్ దే గో త్రూ ద యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ సో దే విల్ గెట్ అన్ ఐడియా, ఓకే క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేస్తారు,
సో అంటే ఎగ్జామ్కి ఒక 2 నెలల ముందు జరిగిన విషయాన్ని కూడా వీళ్ళు క్వశ్చన్గా అడిగారు. సో సబ్జెక్ట్ నేను ఈ స్థాయికి చదివాను, ఇంకొద్దిగా చదవాలి. సో ఇవన్నీ కూడా దీన్నే నేనేమంటున్నానంటే సెల్ఫ్ అసెస్మెంట్కి, తర్వాత ఈ కరెక్షన్ ఆఫ్ ప్రిపరేషన్కి ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇప్పుడు మెంటల్ అబిలిటీ వీటిల్లో ఏం చేస్తారంటే జనరల్గా ఎలిమినేషన్ ప్రాసెస్ అని వాడుతుంటారు ఎగ్జామ్లో. దీని సైన్స్ అండ్ టెక్నాలజీ దీంట్లో కూడా ఏమన్నా అలా ఉంది సార్? ఎలిమినేషన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే ఇప్పుడు ఏది కరెక్ట్ అని తెలుసుకోవడం కన్నా ఏది కరెక్ట్ కాదంటే కదండి ఎలిమినేషన్. అదైనా ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి కదా. సో అందుకని డెఫినెట్లీ దెర్ ఈజ్ నో సచ్ ఎనీ సబ్స్టిట్యూట్ టు హోల్సమ్ వర్క్ హియర్. సో చాలా హోలిస్టిక్గా వర్క్ చేస్తే తప్ప ఈ కాన్సెప్ట్ ఉండదు. ఒకవేళ అలా ఎలిమినేషన్ మీద చేయగలిగిన ఒక 5-6 బిట్లు కానీ ఎక్కువ చేయలేరు. ఓకే. ఇప్పుడు జనరల్ ప్రిపరేషన్ ఒక ప్లాన్ ఎలా ఉండాలి, లేకపోతే ఒక షెడ్యూల్ ఎలా ఉండాలి, ఎస్పెషల్లీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ? సార్ షెడ్యూల్ అనేది ఒకటండి. ఇప్పుడు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా డైవర్సిఫైడ్ టాపిక్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్లస్ మనకు స్టూడెంట్స్ కూడా డైవర్సిఫైడ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొద్దిమంది ఇంజనీరింగ్ చేసి ఉంటారు. ఇంజనీరింగ్ చేసినప్పటికి కూడా స్పేస్ డిఫెన్స్లో వాళ్ళకి పెద్ద పరిచయం ఉండదు. సో అదేవిధంగా ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో చదివినప్పటికి కూడా డిగ్రీలో ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ప్రతి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్కి ఏదో ఒక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ జరుగుతూనే ఉంటాయి. సో అంటే మళ్ళీ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా వాళ్ళు రావాలి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అభ్యర్థి సిలబస్ని మొత్తం చూడాలి. చూసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ టాపిక్స్ చాలా కొత్తగా నాకు అనిపిస్తున్నాయి అని అనుకున్న తర్వాత బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం పిల్లలైనా దే షుడ్ గో బ్యాక్ అగైన్ టు ద బేసిక్స్. అంటే కనీసం ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఎలా అంటే ఒక 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ ఈ సైన్స్ రిలేటెడ్ బేసిక్స్ కానీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ బేసిక్స్ కానీ 8th, 9th, 10th స్కూల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, సో అకాడమీ బుక్స్ సరిపోతుంది, లేదంటే ఎన్సీఆర్టీ బుక్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ మధ్యకాలంలో బుక్స్ కూడా బాగానే మనకు ఇంప్రూవ్ అవుతున్నాయి, స్కూల్ బుక్స్. సో దాంతో ఏమవుతుందంటే బేసిక్ అనేది బాగా పడిపోతుంది. సో దట్ దాని మీద మనం ఆధారపడి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా నెక్స్ట్ లెవెల్ న్యూస్ పేపర్స్, సో మెంటోరింగ్, సో కోచింగ్ తీసుకుంటే కోచింగ్, సో లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ ఇప్పుడు డిఆర్డిఓ అంటే డిఆర్డిఓ వెబ్సైట్ ఉంది, ఇస్రో అంటే ఇస్రో వెబ్సైట్ ఉంది, పిఐబి ఎవ్రీడే ఇట్ ఈస్ గివింగ్ అస్. సో వీటిని అన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. కానీ ప్రైమరీ పాయింట్ ఏంటంటే నాకు అంటే ఒక స్టూడెంట్కి పెద్దగా అవగాహన లేని ఇందులో ఏ టాపిక్ అయినా సరే బెటర్ దే గో బ్యాక్ టు ద స్కూల్ బుక్స్, కంప్లీట్ దట్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ కమ్ బ్యాక్. సమ్ 10 years బ్యాక్ తీసుకోండి అట్లా. కానీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లా ప్యూర్ సబ్జెక్ట్స్ ఉండేవి, వాటి నుంచి కూడా వచ్చేవి క్వశ్చన్స్. ఇప్పుడు వాటి నుంచి ఎంతవరకు రావచ్చు? అంటే ఇప్పుడు ఇక్కడ సిలబస్ సార్, ఇది మళ్ళీ సిలబస్. ఇప్పుడు సిలబస్లో ఏమన్నారు, పాండమిక్ గురించి మాట్లాడారు. ఇప్పుడు పాండమిక్ సంబంధించి ఇప్పుడు కోవిడ్-19 ఉంది. సో కోవిడ్-19లో వ్యాక్సిన్, మన కోవిడ్ వ్యాక్సిన్స్ వచ్చాయి. సో మనం ఇండిజినస్గా మనం డెవలప్ చేసాం. అలానే విదేశీ వ్యాక్సిన్ని ఇప్పుడు కోవిషీల్డ్ లాంటి విదేశీ వ్యాక్సిన్ అది, కానీ మనం భారీగా ఉత్పత్తి చేసాం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే మళ్ళీ వ్యాక్సిన్ కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి అడగాలనుకున్నాం. సో అయితే ఆ కోవిడ్-19 వ్యాక్సిన్లో ఆ వ్యాక్సిన్ అంటే ఏంటి అనేది కూడా మనం చదువుకోవాలి. సో మళ్ళీ దానిలో బేసిక్స్, యాంటీజెన్, యాంటీబాడీ. సో అగైన్ విల్ కమ్ బ్యాక్ టు దిస్. ఇప్పుడు టీబీ గురించి చదవాలి ఆ డిసీజెస్లో, ఆబ్వియస్గా మళ్ళీ మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఒక ఐడియా ఉండాలి. అంటే ఆ బేసిక్స్కి పనికి వస్తాయి తప్ప డైరెక్ట్గా ఒక ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ కానీ ఫంక్షనింగ్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్ కానీ అట్లా క్వశ్చన్స్ అడగడానికి ఇప్పుడు ఈ సిలబస్లో ఆస్కారం తక్కువ. ఓకే. ఇప్పుడు జనరల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ ఆర్ట్స్ స్టూడెంట్స్ సార్ ఈ క్లైమేట్ చేంజ్కి వచ్చా కానీ ఎన్వైరన్మెంట్ సైన్స్ కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు అదే డిఫికల్ట్గా ఉన్న ఏ టాపిక్ అయినా, సో నేను చెప్పినట్టుగా, సో మళ్ళీ ఇప్పుడు కాదండి స్కూల్ బుక్స్ ఉన్నాయి కదా, స్కూల్ బుక్స్ అనేది ఎవరి కోసం డిజైన్ చేశారు? చిన్నపిల్లల కోసం. సో వీళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, క్లైమేట్ ఏంటి, ఆ చేంజ్ ఎలా వస్తుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది చాలా పిక్టోగ్రాఫిక్గా మన స్కూల్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఏ మెటీరియల్ పట్టుకోకుండా, ఏ మెటీరియల్ కూడా అవసరం లేదు. వాళ్ళు కొన్ని రోజులు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఒక 10-15 days ఎవరెవరికి ఏ సబ్జెక్ట్స్ అనేవి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందో గో బ్యాక్ టు ద బేసిక్స్, కవర్ దెమ్, కమ్ బ్యాక్. ఆబ్వియస్లీ వాళ్ళు ఏ న్యూస్ వచ్చిందైనా చదివేయగలరు. సార్ ఇప్పుడు ఈ ప్రిపరేషన్ చాలా టైమే ఉంది, ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవుతారు. కానీ ఎగ్జామ్ డే వెళ్ళే రోజు టెన్షన్ ఫీల్ అవుతారు అన్నమాట.
దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఏదైనా టిప్స్ చెప్తారు? సార్ ఇప్పుడు ఈ మొత్తం స్టూడెంట్ కమ్యూనిటీ వెదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా సరే స్టూడెంట్ కమ్యూనిటీలలో ఆబ్వియస్గా ఇప్పుడు యాంగ్జైటీ ఎక్కువ వస్తుంది. సో ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేని ద్వారా వచ్చే యాంగ్జైటీ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక పని చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. సో నెక్స్ట్ రోజు వేరే పని చేయాలన్నప్పుడు ముందు ఉన్న పని గుర్తొస్తుంది. అంటే ఏంటి, మనము పోస్ట్పోన్ చేసుకోవడం, ప్రోకాస్టినేషన్కి ఎక్కువగా అలవాటు పడడం. సో దీని అన్నిటి ద్వారా ఏంటంటే ఎగ్జామ్కి బాగా యాంగ్జైటీ బిల్డప్ అయిపోయి సో స్టూడెంట్స్ సో ఒక దశలో ఏమవుతుందంటే ఏదో ఈజీగా ప్రిపేర్ అవ్వడానికి ఒక బిట్ బ్యాంక్ ఒకటి చదివేసుకొని వెళ్ళిపోవడం అలా చేస్తుంటారు కదా. సో అలా చేయకుండా ఉండాలంటే సో కంపార్ట్మెంటలైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఈ కంపార్ట్మెంటలైజేషన్లో ఏంటంటే ఈరోజు నేను వేసుకున్న ప్లాన్ని చదివేటప్పుడు, ఆ ప్లాన్ ప్రకారం చదివేటప్పుడు మిగతావి ఏవి ఉన్నా సరే మనం దాన్ని మైండ్లోంచి తీసేయాలి. సో దట్ ఫోకస్ అనేది ఎక్కువగా వస్తుంది. సో వన్స్ వీ ఫోకస్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్, సో ఆబ్వియస్లీ యాంగ్జైటీ లెవెల్స్ ఏమవుతాయి, తగ్గిపోతాయి. లేకపోతే సిలబస్ అనేది కొద్దిగా మనం వెనక పెట్టుకొని ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పటికి భారీగా లాస్ట్ 10-15 days చాలామంది ఆస్పిరెంట్స్ బాగా యాంగ్జైటీగా వెళ్ళిపోయి సో సరిగా పర్ఫార్మెన్స్ చేయలేక, సో తెలిసినవి కూడా సరిగ్గా రివిజన్ చేసుకొని ముందుకు వెళ్ళలేక అలా జరుగుతుంది. కాబట్టి సో ఆబ్వియస్గా అందరూ చెప్పేది ఏంటంటే బెటర్ అట్లీస్ట్ ఎవ్రీడే 10 to 15 minutes మెడిటేషన్ చేయడం. సో మెడిటేషన్ రియలీ రిమూవ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అవుట్ ఆఫ్ యూ. సో ఇదేంటంటే ఒకరోజు చేసి మళ్ళీ 2 రోజు అని కాదు. సో ఈరోజు చేయలేదు, రేపు చేయలేదు, థర్డ్ డే చేద్దాం. సో బట్ సమ్వేర్ యూ షుడ్ స్టార్ట్ మెడిటేటింగ్. సో మెడిటేషన్ is the best solution for solving majority of the problems for the students. అంటే ఫోకస్ పెరుగుతుంది, కామ్నెస్ వచ్చేస్తుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ వాల్యుబుల్ సజెషన్స్ ఆస్పిరెంట్స్కి బాగా యూజ్ అవుతాయని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెల్.